10 రోజుల ముందు రావాలండి అన్నారు. ఎప్పుడైతే అన్నారు నేను మా మాయగారు తోటే మరి చెప్పాడు. ఏమంటే మాయగారు 10 రోజులు రావాలంటే నాకు అవదు ముందుకు మరి ఖాళీ లేదు కదా. ఇప్పుడు రాత్రి మీ అంకలు తిరుగుతా పగల సన్ ఉద్యోగం ఉంది కదా. ఈ మధ్య వచ్చింది ఏ క్లాస్ అని ఉద్యోగం. నేను అసలు పడుకోలేసి కనబడపోతే మా ఊళ్ళో అందరూ నాకు ఫోన్ చేస్తారు. నేను పడుకోలేసి ఏ రోడ్డు మీద కానీ ఏ ఇంటి ముందు కానీ ఏ కాలం దగ్గర కానీ ఎక్కడ తొక్కులు ఉండే నేను పని తెచ్చుకెళ్ళిపోవడం. పగల ఉద్యోగం ఉన్నది రాత్రి ప్రాణాలకు వెళ్తాను. 10 రోజుల ముందే నేను రాలేనని మా ఆవిడ దారి పెట్టింది. మా ఆవిడ ముందు వెళ్ళిపోయింది అన్నమాట. అమ్మాయి గారు ఆ రోజు మా అక్క ఊరు పండుగ మీరు పండుగకి వెళ్ళాలని బయలుదేరాను. మీరు తాళం తీశాను ఇస్త్రీ ప్యాంట్ ఇస్త్రీ సెట్ చేశాను. నేను మా అక్క ఇంటికి వెళ్ళడానికి సైకిల్ మీద బయలుదేరాను. అవునా పెట్రోల్ రేట్లు పెరిగిపోయాయి కదా అందుకని సైకిల్ మీద బయలుదేరాను. దరఖాస్తు ఉన్నది మనకి సైకిల్ పక్కన వచ్చుకొని ఎక్కడ అలా రోడ్డు సైకిల్ తీసుకుని వెళ్ళిపోవడము. ఈ రోడ్డు పక్కన ఏమైనా కారణాలు కనబడితే అడిగేసి ఎక్కిపోవడం. అలా రోడ్డు సైకిల్ నడిపించుకుని వెళ్తాను. రోడ్డు పక్కన కారణం వచ్చింది కారణం మీద అడిగేసి సైకిల్ ఎక్కిపోయింది. ఎక్కడ ఎక్కిపోతున్నావు మరి దగ్గర అలాంటి కారణం రావాలి. లేకపోతే ఎంత దూరం రాకపోతే తొక్కెళ్ళిపోయాను. అలా రోడ్డు సైకిల్ నడిపించుకుని వెళ్ళిపోతాను. రోడ్డు పక్కన కానా కనిపించింది. ఎప్పుడైతే కానా కనిపించిందో కానా సైకిల్ ఎక్కిపోయాను. ఎప్పుడైతే సైకిల్ ఎక్కిపోయాను సైకిల్ మరి ఆగలేదు. తార్ రోడ్డు సైకిల్ వెళ్ళిపోతాను. ఎప్పుడైతే తార్ రోడ్డు సైకిల్ వెళ్తుందో ఆ రోడ్డు పక్కన పొలంలోనే 10 మంది ఆడవాళ్ళు ఉడుపుడుస్తున్నారు. ఎప్పుడైతే 10 మంది ఆడవాళ్ళు ఉడుపుడుస్తున్నారో నేనేం చేశాను ఆ ఆడవాళ్ళుగా చూశాను కానీ ఈ రోడ్డుగా చూడడం. ఆ ఆడవాళ్ళుగా చూసుకుని సైకిల్ తొక్కి వెళ్ళిపోతాను. సైకిల్ ఆగలేదు తిన్న రోడ్డు అంటే వెళ్ళిపోతాను. ఎప్పుడైతే తిన్న రోడ్డు అంటే వెళ్తుందో నేను తొక్కిన స్పీడ్ సైకిల్ చేసింది. రోడ్డు మధ్య మాత్రం గాత ఉంది. ఈ సైకిల్ స్పీడ్కి వెళ్ళి గాతలు పడిపోయి ఎప్పుడైతే సైకిల్ గాతలు పడ్డాదో సైకిల్ మీద నేనే చేశాను. ఆ ఉడుపుడిసిన ఉడుపుమల్లి పడిపోయి ఎప్పుడైతే ఉడుమల్లి పడిపోయినా ఆ ఉడుపుడిసిన 10 మంది ఆడవాళ్ళు అంటారు ఏదో దోవ తీరింది. ఈ రోడ్డు అంటే వెళ్ళొచ్చు కదా మనకా చూసుకో నేను జనబాలకి అందరూ అడగబెడతాను. ఈ రోడ్డు అంటే వెళ్ళొచ్చు కదా మనకా చూసుకో నేను సైకిల్ దొక్కమండు అది చచ్చిపోయి కానీ బయటికి తీయొద్దు అంటారు. ఎప్పుడైతే అలాగ అంటారు ఆ 10 మందిలో కాబట్టి చాలా మంచిగా ఉన్నది మేస్త్రి అన్నమాట. ఈ 9 మంది దగ్గరికి వచ్చింది మీకు బుర్ర బుద్ధి ఉందా లేదా బుద్ధి ఉందా లేదా మనిషి అంత మంచి మన కళ్ళ ముందు చనిపోతా చూస్తూ ఊరుకుంటావా అయినా నాకు తెలియకడుగుతాను కానీ ఆ పిల్లలు చేసిన తప్పేది రోడ్డు అని చెప్తాను మిమ్మల్ని చూశాడు కానీ దగ్గరికి వచ్చాడు చేశాడు. ఎప్పుడైతే అమ్మలు అన్నదో ఈ 10 మంది ఆడవాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను ఎలా పడ్డాను బొరకందుకే కాలు మీదకి అయిపోయాను రోడ్డు మీద పడిపోతాను. ఎప్పుడైతే 10 మంది ఆడవాళ్ళు వచ్చారో ఈ కాలుకి 5 ఈ కాలుకి 5 10 మంది పట్టుకుని గట్టి లాగా రాలేదు. అది చిన్నమాడే సిటికి మేడం అమ్మ పెద్ద ఊపు మరి దిగిపోండి అందలేదు. ఎప్పుడైతే 10 మంది ఆడవాళ్ళు అయినా రాలేదు ఆడవాళ్ళు లేచిపోతుంది టెంపరేచర్ కోపం ఎప్పుడైతే లేచిపోతుందో ఈశ్వరు పట్టుకుని గట్టి లాగినారు. నేను రాలేదు ఈ 10 నాడిపోతే నా కాలుకుని ప్యాంట్ వచ్చేసి మనకు అలా కలవట్లేదు. ఎప్పుడైతే కాలుకుని ప్యాంట్ వచ్చేసిందో ఈ 10 మంది ఆడవాళ్ళు సంతానాలు కేరళలోకి పారిపోతారు. ఆ ఉడుపుకోండి ఆడే దాచుకొని చూసారు ఆడే నవ్వుకొని చూసారు నాకేం తెలుసా అదే అలవాటు బుద్ధి లేదేంటి ఇదే తమాషాలేనా తమాషా
ఆ? ఇంకోసారి రిపీట్ చేయి. మరోసారి పాడమంటావా? ఈ పాట పాడదు. అవి కొబ్బరికాయలు ఉల్లిపాయలు, అవి కొబ్బరికాయలు, ఉల్లిపాయలు, ఇల్లు జాంకాయలు. బాగానే ఉంది. జాంకాయలు ఎట్లా? లేరా? కొద్దిగా కొన్నాభ్యాసం గారు చేసుకోండి. నీకే ఆలోచన అయిందో. కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నది చూస్తావా? ఎక్కడున్నాయి? కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నది చూపిస్తాను. కొబ్బరికాయలు ఎక్కడున్నాయి? దొరకదు కంటే ఏ కాయలు ఎక్కడ ఉన్నాయో బాగా చూస్తున్నాను. పర్వాలేదండి. కొబ్బరికాయలు ఎక్కడ ఉంది తమ్ముడు? మీరు అందరు జాగ్రత్త చూడండి. అమ్మ కొబ్బరికాయలు ఎక్కడ ఉన్నది చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి అట. జాగ్రత్తగా ఆలోచించండి. రండి బాబు రండి, ఆ? రండి బాబు రండి, రండి బాబు, రండి. మా బండి వద్దకు రండి. మా బండి వద్దకు రండి. మా బండి మీ ఊరికే వచ్చింది, మా బండి మీ ఊరికే మీ వచ్చింది. ఊరికే వచ్చింది, మీ ఊరికే వచ్చింది. మీ ఇంటి ముందుకే వచ్చింది. మీ ఊరికే వచ్చింది. కొబ్బరి బండి 50 రూపాయలు. ఏడే? మహా అంటే కొబ్బరికాయ 30 రూపాయలు అమ్ముతారు. నువ్వు సైడ్ చూసి మాట్లాడు. ఏయ్! ఎంత సైజు ఉంది ఏంటి? ఒక్కొక్క బొండ కొడితే కొడితే బిల్లు నీళ్ళు అవుతాయి. ఏయ్! ఎవడైనా కొంత నీళ్ళనే ఎక్కువ బిందెలు నీళ్ళు అయిపోతాయి. గంగా భవన్ నడే. నువ్వు ఎప్పుడు చూడలేదు కదా. అయినా చూద్దు అయితే ఒకసారి రెండు తాటికాయలు? కాగితాలు ఎక్కడ ఉన్నాయి? ఆ. మేము 2 కేంద్రం ఒకటి ఏంటి? తాటికాయలు పళ్ళు. ఆ, 3 కళ్ళు. జాంకాయలు ఎక్కడ ఉన్నాయి? ఏవి? 6 కేజీలు ఉన్నాయి. 6 కేజీలు ఏయ్! పళ్ళు రాలిపోతాయి. ముక్కుపోతే అలాగే రాలిపోతుంది. ఇటువంటి పాటలేనా? ఏంటి పట్ల కదండి? ఇటువంటి పాటలు కదా? అయితే ఒడియో పాట, ఒడియో పాట. ఒడి 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 పాట. 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 నువ్వు సీకో, నువ్వు నాకో, నువ్వు సీకో, నమ్మక. ఏం పని? దొరకదు కట్టింది. రే, రివర్ రివర్లో బాగానే ఉంది. ఏం పని? ఎత్తు, నాకెత్తు. ఏం పాట? పాట ఒకసారి మళ్ళీ పాడు. మళ్ళీ పాడరా? ఒకసారి పాడు. తమ్ముడు మరి అనుకోకండమ్మా. పిల్లలకి ఏది రెండోసారి చెప్తే కానీ అర్థం అవ్వదు. గురువు గారు రిపీటెడ్ బై సాంగ్ వన్స్ ఫర్. అవునరా? ఇంతకీ మట్ట 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 అన్నావు. అది ఇంతకీ ఏం మట్ట? మాట తెలీదా? ఏం మట్ట? ఎదురు తెలిసి మాట తెలీదా తమ్ముడు? ఏం మట్ట? తమ ఇంటి గారు వంట దేని మీద చేస్తారు. గ్యాస్ లేదా? మరి గ్యాస్ అయిపోతే ఏం చేస్తారు? పొయ్యి మీద? కర్ర మొత్తాలంతా ముందు మట్టలు పెట్టాలి కదా. పెట్టాలి కదా? ఆ మట్టలు ఎన్ని రకాలు ఉన్నాయో? ఉన్నాయో? నెంబర్ 1 నంబర్ 1 కొబ్బరి మట్ట, కొబ్బరి మట్ట. నెంబర్ 2 నెంబర్ 2 ఈత మట్ట, ఈత మట్ట. నెంబర్ 3 త్రీ తాటి మట్ట, తాటి మట్ట. నెంబర్ 4 నా మట్ట. ఏయ్! నీ మట్ట ఏంట్రా? మా చెట్టుకుంటే మా మట్ట, నీ చెట్టుకుని వీడి మట్ట. మా మట్ట. మంచిదే. మరి తమ్ముడు మీ మట్ట వద్దు బయట తీయద్దా? వద్దు, 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 వద్దు. నాకు ఎవరి మట్లు వద్దు. అసలే తొమ్మిది ఉన్నారా? యా, మా దగ్గర ఉంటే మా మట్లు వద్దు. పోలు తిరుగుతూ కొట్టామా మీ చెట్టు మట్లు ఉండవు. ఓన్లీ గెల్ల ఇటువంటి పాటనా? ఇలాంటి పాట. అయితే ఒడే పాట నచ్చలేదు, ఇదే పాట నచ్చలేదు. నచ్చలేదు. అయితే వస్తారన్న పాటలు పాడుకుందాం. గురువు గారు నడకరికర మాకు వేస్తున్నారు గురువు గారు.